కథలు వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. అనగా అనగా అనగనగా. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ప్రియ భగవద్బంధువులారా, ముందుగా మన మోహనవాణి ఛానల్ వీక్షకులందరికీ కూడా పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మనకి దిగ్విజయంగా ఉండాలి అని పరమాత్మని ప్రార్థిస్తూ ఈరోజు ఈ ఉగాది పండగ, దీని యొక్క ప్రాశస్యం, ఈ సంవత్సరానికి ఉన్నటువంటి పేరు, దీని వెనకాతలో ఉన్నటువంటి అర్థాలు, ఇవన్నీ కూడా మనం చూద్దాం. మార్చి 19వ తేదీ ఉగాది పర్వదినం. అంటే ప్రభవాది సంవత్సరాలు ఉన్నాయి కదా. ప్రభవ దగ్గర నుంచి అక్షయ వరకు 60 ఏళ్ళు ఉన్నాయి మొత్తం. ఈ చక్రంలో ఈ పరాభవ నామ సంవత్సరం 40వదండి. పరాభవం అంటే సంస్కృతంలో ఓటమి, పతనం చెందటం, అవమానం లేదా పరాజయం, ఇన్ని అర్థాలు ఉన్నాయి. కొన్ని జ్యోతిష్శాస్త్ర గ్రంథాల్లో ఈ సంవత్సరం ప్రజలు ఒకరినొకరు అవమానించుకోవడం, ఓటములు ఎదుర్కోవటం, ధన నష్టం, నైతిక పతనాలు, ప్రపంచ యుద్ధాలు, ప్రపంచంలో దేశాల మధ్య యుద్ధాలు జరిగే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. అందుకే ఈ పేరు వినంగానే అన్నీ పరాభవేలనా అని ఒక ఆందోళన పడుతున్నారు ప్రజలందరూ. అసలు ఇలాంటి పేర్లు ఎందుకు పెడతారు అనేది మరికొంతమందికి సందేహం ఉంటుంది కదా. జ్యోతిష్శాస్త్రంలో 60 సంవత్సరాల చక్రం అంటే బృహస్పతి గ్రహం ఒక్కొక్క రాశిని దాటటానికి సంవత్సర కాలం పడుతుంది. ప్రకృతి, మనిషి యొక్క స్వభావం, సమాజంలో వచ్చే మార్పులు, వీటన్నిటినీ సూచించడానికి ఈ పేర్లు ఇచ్చారు జ్యోతిష్శాస్త్రవేత్తలు. ఈ పేర్లు కేవలం ప్రతికూల ప్రభావం చూపిస్తాయని కాదండి. ఉగాది పచ్చడిలో ఉండే 6 రుచులు ఏవైతే ఉన్నాయో, తీపి, చేదు, పులుపు, కారం, తీపి, ఉప్పు, అలాగే జీవితంలో కూడా ప్రతికూలతలు ఉంటాయి, అనుకూలతలు ఉంటాయి అని మనం అర్థం చేసుకోవాలి. అంటే ప్రతి వ్యక్తి జీవితంలో కేవలం సుఖాలే కాదు, దుఃఖాలు ఉంటాయి, సవాళ్ళు ఉంటాయి అని మనకి జ్ఞాపకం చేయటం కోసం ఇలాంటి పేర్లు పెట్టారు. 60 ఏళ్ల సంవత్సర చక్రం మన బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు మానవుడి యొక్క జీవితాన్ని ఒక చక్రంలాగా పోలి ఉంటుందని చెబుతారు పండితులు. అందుకనే షష్ఠి పూర్తి అని చేస్తారు కదా. 60 ఏళ్ళు నిండిని అంటే మళ్ళీ వాడు పుట్టినటువంటి సంవత్సరం మళ్ళీ వస్తుందని. అంటే 60 ఏళ్ళు నిండినవి అంటే ఆ మనిషి మళ్ళీ కొత్తగా పుట్టినట్టే. అందుకే వృద్ధులను, చిన్నపిల్లలను ఒకేలాగా భావించండి అని మన వాళ్ళు చెబుతారు. పురాణాల ప్రకారం నారదుడికి పెళ్ళే లేదు, కానీ విష్ణుమాయ వల్ల ఒకానొకప్పుడు జరిగింది. అంటే ఆయన ఏమన్నాడు, నారదుడు విష్ణులోకానికి వెళ్ళి
నేను కాముణ్ణి జయించాను అని ఘనంగా చెప్పాడు. మంచిది నాయన, సంతోషం, పద భూలోకానికి విహారానికి వెళదామని తీసుకొచ్చాడు ఆయన. తీసుకొచ్చి, నారద, నీ యొక్క మహతి వీణని పక్కన పెట్టు, నీ కమండలాన్ని పక్కన పెట్టి ఆ నీళ్లల్లో దిగి ఒక్క మునక వేసి రావయ్యా అన్నాడు. నీతో మాట్లాడాలి, నీకు మంత్రం చెప్పాలి, రమ్మన్నాడు. చూడండి, గట్టును పెట్టాడు. అవి నీళ్లలోకి దిగి బుడుంగన మునిగాడు. మునిగి పైకి లేచాడో లేదో ఆడదైపోయినాడు నారదుడు, స్త్రీగా మారిపోయినాడు. అక్కడ విష్ణుమూర్తి లేడు, ఆయన మాయమైపోయినాడు. ఈయన అక్కడ తిరుగుతూ ఉన్నాడు నారదుడు. ఇంతలోకి ఆ దేశాన్ని పరిపాలించే ఒక రాజుగారు వచ్చి, ఆహా, ఎంత గొప్ప సౌందర్యవతి, నాకు తగినటువంటిది అని ఆ అమ్మాయిని అడిగాడు. నన్ను పెళ్లి చేసుకుంటావా, నేను ఈ రాజ్యానికి రాజుని అన్నాడు. అట్లాగే అన్నది. వాళ్ళిద్దరికి పెళ్ళయింది. 60 మంది పిల్లలు పుట్టారు. ఒకానొకప్పుడు శత్రురాజులు యుద్ధానికి వస్తే భర్త 60 మంది పుత్రులు యుద్ధానికి వెళ్ళారు. వాళ్ళందరూ యుద్ధంలో చనిపోయారు. ఈ స్త్రీ రూపంలో ఉన్నటువంటి నారదుడు అక్కడికి వచ్చి విలపిస్తూ ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు. భర్త పోయినాడు, పిల్లలు పోయినారని. అప్పుడు విష్ణుమూర్తి వచ్చాడు. విష్ణుమూర్తి రూపం మారిపోయింది కదా ఇతనికి. అందువల్ల విష్ణుమూర్తిని కూడా గుర్తుపట్టే స్థితిలో లేడు. అంతటి దుఃఖంతో ఉన్నాడు. అమ్మాయి, ఎందుకని ఏడుస్తున్నావు అని అడిగాడు. చెప్పాడు విషయం నారదుడు. అయితే ఆ నీళ్లలో ఒక్కసారి మునిగిరా, నీ భర్త, నీ పిల్లలు అందరూ కూడా మళ్ళీ వస్తారు అన్నాడు. ఆశగా గబగబా నీళ్లలో దిగి ఒక మునక వేసి బయటకు వచ్చింది. అంతే, మళ్ళీ నారదుడైపోయాడు. చూడండి, అప్పుడు విష్ణువు చెప్పాడు, కామాన్ని జయించానన్నావు కదా, అందుకని నీకు పరీక్ష పెట్టాను. నువ్వు స్త్రీ రూపాన్ని ధరించినప్పుడు నీకు 60 మంది పిల్లలు పుట్టారు. ఆ 60 మందికి నేను ప్రభవ, విభవ ఇట్లా పేర్లు పెడుతున్నాను. వాళ్లే కాలచక్రంలో సంవత్సరాలు అవుతారు అని చెప్పి స్వామి వరం ఇచ్చాడు. ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే సమాజానికి ముందస్తు హెచ్చరిక ఇవ్వటం అండి. అంటే ఈ నామపు సంవత్సరంలో ఇటువంటి విశేషాలు జరిగే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండండి అని చెప్పటం. జ్యోతిష్శాస్త్రంలో కూడా ఈ పరాభవనామ సంవత్సరాన్ని పరిణామము, మార్పు, కొత్త ప్రారంభాలకి సూచనగా కూడా చూస్తారండి. అహంకారం ఉన్న వాళ్ళకి ఏమొస్తుంది? ఓటమి వస్తుంది. అదే వినయంగా ఉండే వాళ్ళకి వాళ్ళ జీవితంలో ఊహించలేనంత అద్భుతమైన మార్పులు వస్తాయండి. కాబట్టి వినయంగా ఉందాం, భక్తిగా ఉందాం, ఇతరులను గౌరవించే మనస్తత్వం ఏర్పాటు చేసుకుందాం. కేవలం సంవత్సర పేరు వల్లే ఫలితాలు ఆధారపడి ఉండవండి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇది కేవలం ఒక సూచన మాత్రమే. కర్మ ప్రయత్నం, భక్తి, ధర్మం, మన ప్రవర్తన వీటన్నిటి మీద ఆధారపడి ఫలితాలు మార్పు చెందుతూ ఉంటాయి. ఈ గుణాలు మనలో ఉంటే దుష్ప్రభావాలు కూడా సత్ప్రభావాలు అవుతాయండి. అందుకనే ఉగాది పచ్చడిలో ఉండే అన్ని రుచులు జీవితంలో ఉంటాయి అనేటువంటి ఒక సూచన అంతర్లీనంగా ఉంటే ఆ ఉగాది పచ్చడిలో ఉండేటటువంటి పదార్థాల వల్ల మనకు ఆరోగ్యం కూడా వస్తుంది అనేది మరొక పద్ధతి, ఆయుర్వేద శాస్త్రం. కాబట్టి ఈ ఏడాది ఉగాది ప్రారంభం, ఉగాది పండగ దగ్గర నుంచి మన అందరి జీవితాలు బాగుండాలని మనం పరమాత్ముని ప్రార్థిస్తాం. మరికొన్ని విశేషాలు కూడా మనం ఈ సందర్భంగా ముచ్చడించుకోవాలి కదా. మరొక విశేషం ఏంటంటే మిత్రులారా, అది కూడా మనం తెలుసుకుంటేనే మనకు కూడా కొంత ఆనందం, అవగాహన ఏర్పడుతుంది. ఈ ఉగాది పండగ దగ్గర నుంచి
9 రోజుల పాటు మనం జరుపుకునే వాటిని వసంత నవరాత్రులు అంటామండి. అదే ఆశ్వేజ మాసంలో దేవీ నవరాత్రులు వస్తాయి, శరన్నవరాత్రులు అంటాం. అక్కడి నుంచి ఖచ్చితంగా 6 నెలలకి ఈ వసంత నవరాత్రులు మళ్ళీ వస్తాయి అన్నమాట. అంటే ఈ పవిత్రమైనటువంటి ఉగాది పర్వదినం రోజు అనేక సంప్రదాయాల్లో కొత్త చాంద్రమాన సంవత్సర ప్రారంభాన్ని సూచిస్తుంది అండి. చాంద్రమానం, సౌరమానం అని 2 మానాలు ఉన్నాయండి. సౌరమానాన్ని మన ప్రక్కనుండే తమిళనాడు వాళ్ళు పాటిస్తారు. మనము కర్ణాటక, అలాగే తెలంగాణ, ఈ 3 రాష్ట్రాల్లో నాకు తెలిసి చాంద్రమానం పాటిస్తూ ఉంటాం. ఈ చైత్రమాస నవరాత్రులను కూడా మనం అత్యంత భక్తి శ్రద్ధలతోటి జరుపుకోవాలండి. అయితే ఈ దేవీ నవరాత్రులతో పాటు ఈ నవరాత్రులకు కూడా దైవికమైనటువంటి తల్లి ఆరాధనకు మనం అంకితం చేసుకున్నాం ఈ 9 రాత్రులు. ఇది ఒక అరుదైనటువంటి సందర్భం అండి. ఇక్కడ కాలం కర్మచక్రాలను పునఃస్థాపిస్తుందని నమ్ముతారండి. ఈ కాలంలో ఈ 9 రోజుల పాటు చండీ హోమం, కుంకుమార్చన ఇటువంటి పవిత్ర కార్యక్రమాల ద్వారా అమ్మవారి యొక్క రక్షణ, మనలో ఆధ్యాత్మిక ఔన్నత్యం ఇవన్నీ పెంపొందించేటటువంటి ఒక గొప్ప సందర్భం అండి. ఈ చైత్ర నవరాత్రుల యొక్క ప్రాముఖ్యత ఏంటో చూద్దాం. ఇక్కడ అమ్మవారి యొక్క 9 పవిత్ర రాత్రులండి. చైత్ర నవరాత్రి అనేది జగన్మాత యొక్క ఆరాధనకు అంకితమైనటువంటి 9 పవిత్రమైనటువంటి రాత్రుల యొక్క ప్రారంభాన్ని సూచిస్తుందండి ఉగాది పండుగ. ఈ 9 రోజులు ప్రతిరోజు దుర్గాదేవి యొక్క విభిన్న రూపాలని మనం భావన చేసుకుంటూ పూజించుకోవాలి. దీనివల్ల ఏమిటి? మనకి బలం, జ్ఞానము, శ్రేయస్సు, ధైర్యము, అంతిమంగా మోక్షం లభిస్తుంది. ఈ 9 రోజులు మన యొక్క శరీరం, మనస్సు, ఆత్మ యొక్క క్రమానుగత శుద్ధిని సూచిస్తుందండి. అంటే ఆధ్యాత్మిక మేల్కొలుపులో ఈ నవరాత్రులు పూర్తయిన తర్వాత మనకి అద్భుతమైన మేల్కొలుపు వస్తుంది, ఆధ్యాత్మిక మేల్కొలుపు. ఈ 9 రోజుల పాటు భక్తులు ఉపవాసాలు ఉంటారు, దుర్గా సప్తశతిని పారాయణ చేస్తారు. దుర్గా సప్తశతిలో ఉండే శ్లోకాలతోటి ఆహుతులు సమర్పించి హోమాలు చేస్తారు. అలాగే అమ్మవారి యొక్క కృపను కోరుకుంటూ అమ్మవారికి కుంకుమార్చన చేస్తారు. అంటే ఈ కాలం చీకటి మీద కాంతి విజయాన్ని, అధర్మం మీద ధర్మ విజయాన్ని కూడా సూచిస్తుందండి. ఈ చైత్ర నవరాత్రుల సమయంలో మనం చేసే ఆరాధనకి ఏదైనా అడ్డంకులు కనుక వచ్చినా వాటిని అమ్మవారు తొలగిస్తుంది. అంతేకాదు కొన్ని కనిపించనటువంటి ప్రతికూల శక్తుల నుండి కూడా మనకు రక్షణ లభిస్తుంది అమ్మవారి వల్ల. అంతేకాకుండా జరగబోయేటటువంటి నూతన సంవత్సరానికి మనకి కావలసినటువంటి ధన సమృద్ధి, ధాన్య సమృద్ధి, ధైర్య సమృద్ధి, అంతర్గత బలం అన్నీ కూడా అమ్మ ఇస్తుంది అని నమ్ముతారండి. ఈ చండీదేవి యొక్క ప్రాముఖ్యత మనకి మార్కండేయ పురాణంలో దుర్గా సప్తశతిలో ప్రముఖంగా వర్ణించబడింది. 700 శ్లోకాలు, 13 అధ్యాయాలండి. ఆదిశక్తి యొక్క భయంకరమైన అజేయమైనటువంటి అభివ్యక్తీకరణే చండీ రూపం. ఆ తల్లి అత్యంత శక్తివంతమైనటువంటి రక్షణాత్మకమైనటువంటి రూపంలో
ఒక దైవిక శక్తిని కలిగి ఉంటుందండి. మహిషాసుర మర్దినిగా వచ్చింది, శుంభ నిశుంభాది రాక్షసులను చంపింది, రక్తబీజుణ్ణి చంపింది. ఇటువంటి దుర్మార్గులని దునమాటానికి ఉద్భవించింది అమ్మ. చండీదేవి రాజీ లేనటువంటి న్యాయం, ధైర్యం మరియు ప్రతికూలతలు నిర్మూలించడానికి చక్కటి ప్రాతినిధ్యం వహిస్తుందండి. ప్రతి వ్యక్తికి బాహ్యంగా కొన్ని ప్రతికూలతలు ఉంటాయి. శత్రువుల వల్ల కావచ్చు, ఇంకేదైనా కొన్ని అంతర్గతంగా ఉంటాయండి. కామ, క్రోధ, మోహాది లోభాలు ఇవన్నీ కదా అరిషడ్ వర్గాలు. ఆ బలహీనతలు ప్రతివాడికి ఉంటాయి. అయితే చండీ హోమం చేసుకోవటం వల్ల, లేదు చండీ సప్తశతి పారాయణం చేయటం వల్ల ఈ నవరాత్రి సమయంలో ఆ బలహీనతలన్నీ కూడా తీసేస్తుంది అమ్మ. 2 రకాల బలహీనతల్ని. అంటే అమ్మ యొక్క దివ్య శక్తి మనకు అందుబాటులోకి వస్తుంది. అందుకని ఆ జగన్మాతను పూజించడం అనేది ప్రత్యేకంగా చెప్పబడిందనమాట ఈ నవరాత్రుల్లో. హోమం, మంత్రజపం ఈ రెండింటి ద్వారా అమ్మవారిని ప్రార్థించటం వల్ల, అలాగే కుంకుమ పూజలు చేయటం వల్ల శత్రువుల నుంచి రక్షణ, చేతబడి మొదలైనటువంటి ప్రతికూల ప్రభావాల నుంచి కూడా మనకి ఉపశమనం లభిస్తుందండి. ఇన్ని ప్రయోజనాలు ఈ చండీ హోమం వల్ల మనం పొందుతాం. ఇంకా మరికొన్ని విశేషాలు కనుక మనం ఆలోచిస్తే వాటిని కూడా మనం చెప్పుకుంటే కదా మనకి ఈ ఉగాది మనకి పరిపూర్ణమయ్యేది. మనం ఇందాక చెప్పుకున్నాం, మనం ఆంధ్రులం అందరం కూడా చాంద్రమానాన్ని పాటిస్తాం. ఒక్క సంక్రాంతి పండగ మాత్రమే సౌరమాన క్యాలెండర్ ప్రకారం మనం జరుపుకుంటామండి. అంటే సంక్రమణం అది. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినటువంటి రోజుని మకర సంక్రాంతి అని మనం జరుపుకుంటాం. మిగిలిన పండగలన్నీ కూడా చాంద్రమానం ప్రకారమే మనం జరుపుకుంటాం, ఉగాది దగ్గర నుంచి మొదలు పెట్టుకొని. అయితే ఈ సంవత్సరం విశేషం ఏంటంటే అధిక మాసం వస్తుందండి. ఈ పరాభవనామ సంవత్సరం. అసలు అధిక మాసం ఎందుకు వస్తుంది ఇది తెలియాలి కదా మనకి. ఏది అధిక మాసంగా నిర్ణయిస్తారు అని అంటే దీనికి కొన్ని విధానాలు ఉన్నాయండి. ఈ సంవత్సరం జ్యేష్ఠ మాసం అధికమైంది. అసలు ఈ అధిక మాసం రావడానికి కారణం ఏంటంటే సౌరమానం ప్రకారం 365 రోజులు పడుతుంది భూమి సూర్యుడి చుట్టూ ఒక రౌండ్ తిరగటానికి. ఒక్కసారి భ్రమించాలి అంటే సూర్యుడి చుట్టూతా భూమికి 365 రోజుల పావు రోజు, 6 గంటలు కరెక్ట్గా చెప్తే. అదే చంద్రుడికి ఒక సంవత్సరం పూర్తి కావాలి అంటే ఆయన కాలమానం, ఆయన వేగం ప్రకారం 354 రోజుల్లో పూర్తవుతుందండి. అప్పుడు 365 అది, 354 ఇది. ఈ మధ్యలో తేడా ఎంత? 11 రోజులు. ఈ 11 రోజులు ఈ పండగలు ముందుకు పోతూ ఉంటాయి ఒక 2 ఏళ్ల పాటు. ఎప్పుడైతే 3 సంవత్సరాలు అవుతుందో 11 మూళ్ళు 33 రోజులు అవుతాయి అప్పుడు. అవునా? 33లో 3 పక్కన పెడతారు. 30 రోజులని ఒక మాసంగా వేసి 13 మాసాలుగా చేసి మళ్ళీ సౌరమానానికి దీనికి సమానం చేస్తారు. ఇది అంటే కాంపెన్సేట్ చేయటం కోసం ఒక అధిక మాసం వేస్తాం. మరి ఏది అధిక మాసం అవుతుంది? అది కదా మనకి ఈ సంవత్సరం జ్యేష్ఠ మాసం అధికం అన్నారు. జ్యేష్ఠమే ఎందుకు వస్తుంది? ఒక్కోసారి ఆషాఢం వస్తుంది, ఒక్కోసారి ఆశ్వీజం వస్తుంది. కాబట్టి దీనికి ఏమిటంటే ప్రాతిపదిక, ఏ మాసంలో అయితే సూర్య సంక్రమణం ఉండదో అది అధిక మాసం అని పెద్దలు తేల్చారు. కాబట్టి సూర్యుడు సంక్రమించడు.
ఈ జ్యేష్ఠ మాసం, అందుకని దీనికి అధిక మాసం అన్నారు. ఈ అధిక మాసం గురించి విడిగా మనం ఒక వీడియో చేసుకుందాం, ఆ సమయంలో ఏం చేయాలి అవన్నీ. కాబట్టి మరి ఈ ఉగాది రోజు మనం అసలు ఏం చేయాలి? తెల్లవారుజామున లేవాలండి. బ్రాహ్మీ ముహూర్తంలో లేచి అభ్యంగన స్నానం చేయాలి. చక్కగా చేసి నూతన వస్త్రాలు ధరించాలండి, వీలైనంత వరకు కొత్త బట్టలు. అలాగే మామిడి తోరణాలు ఇంటికి కట్టుకోవాలి, మామిడి ఆకులు. అలాగే ఇంట్లో ఉగాది పచ్చడి తయారు చేయాలి. 6 రుచులతో ఉండేది ఉగాది పచ్చడి, దాన్ని తయారు చేయాలి. వేప పువ్వు, అలాగే వేప పువ్వు చేదుగా ఉంటుంది, లేత మామిడి ముక్కలు వగరుగా ఉంటాయి. ఉప్పే, పులుపు కోసం కొంచెం చింతపండు వేసుకోవచ్చు. తీపి కోసం చెరుకు రసం కానీ బెల్లం కానీ వేసుకోవచ్చు. వీటన్నిటితోటి మనం కలిపి ఉగాది పచ్చడి తయారు చేస్తాం. తయారు చేసి దాన్ని దేవతలకి, మన పూజా మందిరంలో ఉండే దేవతలకి నివేదన పెట్టుకోవాలి. అయితే ముందు రోజే పూజా మందిరం అంతా శుభ్రం చేసి పెట్టుకోవాలండి. అమావాస్య రోజు ఎట్లా చేస్తామంటే ఆ ముందు రోజు చేసుకోండి, అంతే తప్ప ఉగాది రోజు ఇవన్నీ చేస్తూ కూర్చోడానికి సమయం ఉండదు. ముందుగానే ఒక 2 రోజుల ముందే చక్కగా మన పూజా మందిరంలో ఉండే విగ్రహాలు ఉంటే వాటిని తోమి, ఫోటోలన్నీ శుభ్రంగా తుడిచి రెడీగా పెట్టుకోండి. ఉగాది పండగ రోజు అభ్యంగన స్నానం చేసి వచ్చిన తర్వాత పూజా మందిరంలో వాటన్నిటికీ బొట్లు అవన్నీ ఏదో అలంకారాలని చేసుకుంటాం పూలతోటి, అవన్నీ చేసుకొని తర్వాత పూజ చేసుకోండి. ఆ రోజు కాఫీ టీలు పుచ్చుకోబాకండి. ఉగాది పచ్చడే మొట్టమొదటిగా తీసుకోవాల్సిన పదార్థం. ఈ ఉగాదికి యుగాది అని కూడా పేరుందండి. అంటే యుగం ప్రారంభమైనటువంటి రోజు, కలియుగం ప్రారంభమైన రోజు, అందుకని యుగాది అన్నారు. లేదా ఉగాది. ఇవన్నీ సంస్కృత పదాలే. అంటే కొత్త శకం ప్రారంభమైన రోజు, లేదు కొత్త యుగం ప్రారంభమైన రోజు, కలియుగం ప్రారంభమైన రోజు. కలియుగం ప్రారంభమై నేటికి 5128 ఏళ్ళు 127 ఏళ్ళు పూర్తయింది. అంటే శ్రీకృష్ణ పరమాత్మ ఈ భూమిని వదిలిపెట్టి వెళ్ళిన రోజు నుంచి కలియుగం ప్రారంభమైంది. ఇంకపోతే కర్ణాటక వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, తెలంగాణ వాళ్ళు చాలా కోలాహలంగా ఈ పండగ జరుపుకుంటారండి. కొన్ని చోట్ల అయితే ఈ పండగకి సన్నాహాలు వారం రోజుల ముందే మొదలు పెడతారు. మగవాళ్ళైతే ధోవతులు, కుర్తాలు ఇవన్నీ వేసుకుంటారు. ఆడవాళ్ళైతే చక్కటి చీరలు, అదే చిన్న చిన్న పిల్లలైతే చక్కగా పంజాబీ డ్రెస్సులు అవి ఇవి వేసుకుంటారు. కొన్ని చోట్లయితే తెలంగాణలో పులిహోర, బొబ్బట్లు, అలాగే బూరెలు ఇటువంటివి కూడా తయారు చేస్తారండి. అలాగే పచ్చి మామిడికాయతో తయారు చేసిన పచ్చడి కూడా ఈ రోజున ఉపయోగిస్తారు. ఏది భోజనాల్లోకి ఇవన్నీ. అలాగే ఇందాక మనం చెప్పుకున్నట్టు చింతపండు, వేప పువ్వు,
బెల్లం, ఉప్పు, కారానికి పచ్చిమిరపకాయలు లేదా మిరియాలు ఇవన్నీ వేసి చక్కగా తయారు చేస్తారు. వీటన్నిటిలో ఔషధ గుణాలు ఉంటాయండి. ఈ వేప పువ్వు కనుక తీసుకుంటే అది కడుపులో ఉండేటటువంటి నులి పురుగులను చంపేటటువంటి గుణం దానికి ఉంది. మరి చింతపండు ఆమ్లతత్వం కలిగి ఉంటుంది. అది ఈ మనకి పిత్త దోషాన్ని పోగొడుతుంది. బెల్లం ఐరన్ కంటెంట్ ఎక్కువ, దాంట్లో రక్త వృద్ధికి అది ఉపయోగపడుతుంది. ఈ విధంగా ఈ పదార్థాలన్నీ పెట్టి మనం చేసుకుంటాం ఉగాది. ఆ తరువాత తప్పనిసరిగా చేయాల్సిన మరొక పని ఏంటంటే, ఈ ఉగాది రోజు ఇక నుంచి ఎండలు ముదురుతాయి కాబట్టి ప్రపాదానము అనేటువంటి పని కూడా చేయాలండి. ప్రపాదానం అంటే నీటి కుండలని దానం చేయటం. అలాగే మనందరికీ నీళ్లు మనకు లభ్యం అవుతాయి, కానీ ఆకాశంలో ఎగిరేటటువంటి కాకులకి ఇటువంటి వాటికి నీళ్లు ఎవరిస్తారు? అందుకని ఈ మూకుళ్ళని ఉంటాయి, మట్టి మూకుళ్ళు. ఆ మూకుళ్ళలో నీళ్లు పోసి డాబాల మీద కనుక పెడితే ఆ పక్షులు ఆకాశంలో వెళుతూ చూసి అక్కడ దిగి చక్కగా దాహార్తిని తీసుకొని వెళ్ళిపోతాయి. అలాగే చలివేంద్రాలు అనేది పెట్టేది కూడా ఉగాది నుంచి ప్రారంభం కావాలి. అదే ప్రపాదాన కార్యక్రమం. ఇవాళ చాలామంది వాళ్ళ యొక్క తల్లిదండ్రుల యొక్క పేరు మీద ఈ చక్కగా పెడుతున్నారు. ఇవాళ మా చీరాల లాంటి చోట్ల అయితే కుండలు అక్కర్లేదు, చక్కగా కూల్ కెగ్గులన్నీ వస్తాయి, అవి పెట్టేస్తున్నారు. అక్కడ ఒక మనిషిని పెడతారు, చక్కగా వచ్చిన వాళ్ళందరికీ మంచినీళ్ళు తాగిపోతూ ఉంటారు. ఎందుకంటే దాహార్తి, మంచినీళ్ళు దానం కంటే గొప్పదానం లేదన్నారు. అందుకని అలాగే మన ఇళ్ల మీద భగవద్ధ్వజాన్ని కూడా ఎగరేయాలండి ఉగాది రోజు. భగవద్ధ్వజం అంటే ఏమిటి? కాషాయ జెండా. ఆర్ఎస్ఎస్ వాళ్ళు వాడతారు కాషాయ ధ్వజం, అదే భగవద్ధ్వజం అని పిలుస్తాం మేము. అలాగే సాయంత్రం తప్పకుండా ఎక్కడైతే పంచాంగ శ్రవణం జరుగుతుందో, ఏ దేవాలయంలో అయితే పంచాంగ శ్రవణం జరుగుతుందో అక్కడికి వెళ్ళి చక్కగా పంచాంగ శ్రవణాన్ని చేయాలి. దానివల్ల ఏమిటి ప్రయోజనం? నీకు రాసి సంబంధించినటువంటి ఏదైనా దుష్ప్రభావాలున్నా ఈ పంచాంగాన్ని వినటం వల్ల కొన్ని దోషాలు పోగొడతాడు పరమాత్మ. పనిలో పని అక్కడ ఉండేటటువంటి ఆ క్షేత్రంలో ఉండే దైవాన్ని దర్శించుకుంటావు. అంటే దైవ దర్శనం అయింది. ఆ తరువాత చక్కగా పంచాంగ శ్రవణం చేసావు. నాకు ఇప్పటికే 3 కార్యక్రమాలకి ఫోన్లు వచ్చినాయి. బెంగళూరులో ఉన్నాను నేను. 12వ తారీఖు రేపు బయలుదేరి వెళుతున్నాం చీరాలకి. ఫోన్లు వచ్చినాయి ముందుగానే. 3 చోట్ల చేయాలి పంచాంగ శ్రవణం. అందుకని ఒక చోట పగలబెట్టాను, 2 చోట్ల సాయంకాలం పూట. ఆయన ఇస్తాడు రాముడే శక్తి. ఎందుకంటే ఆల్మోస్ట్ అంతా కోలుకున్నాను. 2 రోజులు అయింది. హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ అన్నీ చెక్ చేశారు. గుండె కరెక్ట్గా ఉందన్నారు. ఏం భయం లేదు పొమ్మన్నారు డాక్టర్లు. అంతా రామానుగ్రహం. వినేటటువంటి మీ భక్తుల యొక్క ఆశీస్సులు కూడా నాకు ఉండటం వల్ల తొందరగా కోలుకున్నాను అని చెప్పచ్చండి. కాబట్టి ఈ ఉగాది పండుగ రోజు ఇంకొకటి ఏంటంటే, ఒక సత్సంకల్పం చేయండి. ఈ రోజు నుంచి ఈ మంచి పని ప్రారంభిస్తాను, ఇదిగో ఈ రోజు నుంచి ఈ స్తోత్రాలు చదువుతాను అని ఒక నియమం పెట్టుకోండి. దానివల్ల ఏమవుతుందండి, మనకి తప్పకుండా భగవద్ అనుగ్రహం కలుగుతుంది. అలాగే వీలైనన్ని దానాలు చేయండి. మీకు శక్తికి మించకుండా దానం చేయండి. వస్త్రాలు కావచ్చు, భోజనం పెట్టండి, ఇంకేదైనా సరే వాళ్ళకి కావలసినటువంటి వస్తువులు దానాలు చేయండి. ఇంకా మాంసాహారం జోలికి మాత్రం ఏ పరిస్థితుల్లో కూడా వెళ్ళకూడదు అని శాస్త్రం చెబుతోందండి ఉగాది పండుగ రోజు.
కేవలం శాకాహారం మాత్రమే భోజనం చేయాలి. ఇటువంటి నియమాలు పాటించి చక్కగా ఆ పరమాత్మ యొక్క దివ్యానుగ్రహానికి మనం అందరం పాత్రలం అవుదాం. రేపటి రోజు అసలు ఈ సంవత్సరం పంచాంగంలో రాశి ఫలాలు ఎలా ఉన్నాయి, గ్రహణాలు ఏమున్నాయి, ఇటువంటి విశేషాలన్నీ మరొక వీడియోలో మీతో ముచ్చటించే ప్రయత్నం చేస్తాను. ఇవాళ కేవలం ఉగాది వైభవాన్ని, ఉగాది రోజు మనం చేయవలసినటువంటి విధి విధానాలని మాత్రమే మీతో పంచుకునే ప్రయత్నం చేశాను. స్వస్తి సర్వేషాం. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.